RC16 సినిమా కోసం ఓటీటీ సంస్థలు ఇప్పటి నుంచే పోటీ పడుతున్నారు. అంటే మాకనే విధంగా సినిమా కోసం అయితే భారీ డిమాండ్‌తోని అందరూ కూడా పోటీ పడుతున్నారు. సో, ఆఖరికి ఎవరు దక్కించుకున్నారు? సో ఖచ్చితంగా ఈ సినిమా కోసం అయితే సోనీ లివ్ అనే ఒక సంస్థ అయితే చాలా బాగా కృషి చేస్తున్నారు ఈ సినిమాని దక్కించుకోవాలి. ఎందుకంటే సోనీ లివ్ వాళ్ళు ఆడించే సినిమాలు తెలుగు అయినా హిందీ అయినా కానీ అంటే ఒక స్టార్ సినిమాలు పడట్ల, వాళ్ళకి అన్ని మీడియం స్కేల్ లో స్కేల్ సినిమాలు పడుతున్నాయి. కానీ వాళ్ళది ఒక ఓటీటీ ఉంది అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. ఇప్పుడు అమెజాన్ ఎంత క్లిక్ అయిందో, ఆహా ఎంత క్లిక్ అయిందో, ఆ విధంగా ఈ సోనీ లివ్ అనేది చాలా తక్కువ మందికి తెలుసు. ఇప్పుడు అది ఎక్కువ మందికి ప్రభావితం అవ్వాలంటే ఒక స్టార్ సినిమా పడాలి. సో ఖచ్చితంగా ఆల్రెడీ ఏజెంట్ తీసుకున్నారు, కానీ దాని కంటెంట్ డెలివరీ లేట్ అయింది. వాళ్ళకి దగ్గర ఒక 1.5 year తర్వాత వదిలేరు ఏజెంట్ సినిమా. సో ఇప్పుడు అది టైంకి పడి ఉంటే ఏమన్నా కొంచెం దానికి ఒక డిమాండ్ ఉండేదేమో. సో ఇప్పుడు ఎవరైనా సరే ఒక స్టార్ హీరో సినిమా పడిందంటే ఆ ఫ్యాన్స్ వెతుక్కుంటారు ఈ సినిమా ఏ యాప్ లో ఉంది, ఎక్కడ మనం కట్టి తీసుకోవాలి చూడాలని చెప్పి. కొంతమంది పైరసీ చేసే వాళ్ళు చేసుకుంటారు, అది వేరే విషయం. అయితే ఇప్పుడు సోనీ లివ్ వాళ్ళ టార్గెట్ ఏంటంటే పెద్ద సినిమాలు తీసుకోవాలి. ఫస్ట్ ఇప్పుడు RC16 రెడీగా ఉంది, సో దాన్ని కోట్ చేసుకోవాలి అనే విధంగా అయితే ప్రయత్నిస్తున్నారు. అయితే నెట్ఫ్లిక్స్ వాళ్ళు కూడా ఈ సినిమాని తీసుకోవాలని చాలా, అంటే సోనీ లివ్ కన్నా ఎక్కువ పే చేయగలరు నెట్ఫ్లిక్స్ వాళ్ళు. సో ఆటోమేటిక్గా ఒక ప్రొడ్యూసర్స్ ఏం చేస్తారు, ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకి ఇచ్చేస్తారు సినిమాని. వాళ్ళు ఒక రేట్ చెప్తారు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక 100 crore చెప్పారనుకోండి, సో మేము 120 ఇస్తాం 110 ఇస్తాం అంటే వాళ్ళకి ఇచ్చేస్తారు అట్లా. సో ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకి. ఇప్పుడు సోనీ లివ్ వాళ్ళు ఎంత రేట్ అయినా సరే ఇచ్చి సినిమాని దక్కించుకోవాలి. మనకు లాస్ వచ్చినా పర్లేదు, ఎందుకంటే యాప్ ప్రమోషన్కి ఈ సినిమా మనకు యూజ్ అవుతుంది. అలాగే బుచ్చి గారు రామ్ చరణ్ గారు కాంబో అంటే చాలా హోప్స్ ఉన్నాయి, హైప్ కూడా ఉంది సినిమాకి. హిట్ అయ్యే సినిమాలా కనపడుతుంది ఖచ్చితంగా. సో మరి కాబట్టే అందుకని ఈ ఓటీటీ సంస్థలు అయితే ఫుల్గా డిమాండ్లో ఉన్నాయి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు 2025కి గాను ఎన్ని సినిమాలు తీసుకోవాలో అవన్నీ లాక్ చేసేసారు. ఇప్పుడు ఒకవేళ RC16 సినిమా తీసుకోవాలంటే 2026 year ఉంటుంది కదా, ఆ ఇయర్లో మాత్రమే ప్లేస్ చేయగలుగుతారు. సో వాళ్ళు డబ్బులు ఇచ్చి కొనగలుగుతారు. కానీ సినిమా ఒకవేళ ఈ ఇయర్లో రిలీజ్ అయితే ఓటీటీ చాలా డిలే అయిపోతుంది. ఆల్రెడీ 2025 వాళ్ళు మూవీస్ తీసేసుకున్నారు. ఇప్పుడు ఇది రిలీజ్ 2026కి లాక్ చేస్తారు ఖచ్చితంగా. జనవరిలో ఫిబ్రవరిలో ఏ డేట్ కుదురుతాడు. అంటే వాళ్ళకి ఒక లిమిటెడ్ మూవీస్ ఉంటాయి, ఒక 50-100 తీసుకుంటారు. ఆ మూవీస్ తీసుకున్న తర్వాత ఇంకొక మూవీని ఈ ఇయర్లో పెట్టడానికి వాళ్ళకి స్లాట్ కుదరదు. సో కాబట్టి నెక్స్ట్ ఇయర్లో స్లాట్ వేస్తారనమాట. సో ఆ రకంగా నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే సినిమాని వదులుకోవడానికి రెడీగా లేరు. మరి సోనీ లివ్ వాళ్ళు ఎంతైనా ఇచ్చి దక్కించుకుంటారా, లేదంటే మరి నెట్ఫ్లిక్స్ వాళ్ళే నెక్స్ట్ ఇయర్కి దీన్ని షెడ్యూల్ చేసుకుని వాళ్ళు ఎంత రేట్ అయినా ఇచ్చుకుంటారా. మరి ఇప్పుడు ఈ రెండు అయితే పోటీ పడుతున్నాయి. సో తర్వాత ఇంకా ఈ సినిమా ట్రీజర్ కంటెంట్ చూసి ఇంకెవరన్నా ఓటీటీ వాళ్ళు ముందుకు వస్తారా. ఫస్ట్ లుక్ కూడా March 27th రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా రాబోతుంది. సో మరి దాని నుంచి ఇంకొంచెం డిమాండ్ పెరిగే అవకాశం అయితే ఉందన్నమాట. సో సినిమా నుంచి ఏ లుక్ రాకుండా, ఏ కంటెంట్ రాకుండానే జస్ట్ కాంబినేషన్ కొన్న హైప్తోనే ఈ రెండు సంస్థలు పోటీ పడుతున్నాయంటే తర్వాత రేపు G5 రావచ్చు, అట్లనే అమెజాన్ రావచ్చు, ఆహా వాళ్ళు రావచ్చు, ఈటీవీ వాళ్ళు కూడా ఈ మధ్యన వాళ్ళు పెద్ద సినిమాలు తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. అట్లనే వాళ్ళు ఓన్ కంటెంట్స్తో వస్తున్నారు. సో ఓటీటీల ప్రభావం అయితే నిజంగా చాలా అంటే చాలా ఉంది ఇప్పుడు ఆడియన్స్లో. సో మరి ఎవరు దక్కించుకుంటారో RC16 అనేది ఇప్పుడు చాలా ఒక క్వశ్చన్ మార్క్గా మారింది. మరి చూద్దాం, సోనీ లివ్ వాళ్ళకి ఈ సినిమా దొరికి వాళ్ళ యాప్ అనేది ఇంకాస్త బాగా ప్రమోట్ అవుతుందేమో అని.